మేము కేరళ ట్రిప్ వెళ్ళాం. కేరళ ట్రిప్లో కోవాలం బీచ్కి వెళ్ళాం. కోవాలం బీచ్ త్రివేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ మూన్ లైట్ అనే హోటల్ తీసుకున్నాం. మూన్ లైట్ అనే హోటల్ తీసుకుని ఆ హోటల్లో 2 days అనేది అక్కడ స్పెండ్ చేసాం. చాలా బాగుంటుంది. మూన్ లైట్ కూడా రూమ్స్కు మనం సూట్ రూమ్ తీసుకున్నాం. అందులో బాల్కనీ వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత వేరే హోటల్లోకి మారాం. డి షూట్స్ అని వేరే హోటల్లోకి మారాం. ఇది కూడా బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. ఈ హోటల్లో కూడా మనకి బాల్కనీ ఉంటుంది. బాల్కనీలో మనకి ఉయ్యాల ఇది కూడా ఉంటుంది, హ్యాంగింగ్ తీసి చాలా బాగున్నది. మీరు కోవాలం వెళ్ళేటప్పుడు కోవాలం, ఎస్పెషల్లీ కోవాలంలో మనకి లైట్ హౌస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బీచ్ వెరీ ఎక్కువ క్లిఫ్ ఉన్నది. బీచ్ ఉంది, చాలా బాగుంటుంది బీచ్ చూడడానికి. యాక్చువల్గా 2-3 days అక్కడ స్పెండ్ చేయడానికి టైము మనకి అనుకోకుండానే గడిచిపోతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణం కూడా ఈవెన్ దో ఎండాకాలంలో కొంచెం ఎండ ఎక్కువగా ఉండొచ్చేమో కానీ బట్ ఈవినింగ్ టైం అయ్యేసరికి కంపల్సరీ వర్షం పడడం, దాని తర్వాత వాతావరణం కూల్ అవ్వడం బాగుంటుంది. బీచ్లో ఈ విధంగా చక్కగా ఎంజాయ్ చేయడం అయింది. బీచ్ చాలా బాగుంటుంది. ఇది లైట్ హౌస్ నుంచి వ్యూ అన్నమాట. లైట్ హౌస్ నుంచి చాలా లైట్ హౌస్ ఎక్కడానికి అవుతుంది. కోవలం లైట్ హౌస్, ఇది లైట్ హౌస్ వే. ఈ లైట్ హౌస్ నుంచి యాక్చువల్గా అయితే మన ఆంధ్రాలోని లైట్ హౌస్ మీదకి మనకి పర్మిషన్ ఇవ్వడం కానీ, పంపించడానికి ఎక్కించడానికి పర్మిషన్ ఇవ్వడం కానీ ఇవ్వడం. కానీ కేరళలోని కోవాలం బీచ్లో లైట్ హౌస్ పైకి మనం ఎక్కి అక్కడి నుంచి బీచ్ వ్యూస్ని మనం చాలా చక్కగా ఆస్వాదించవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ప్రతి వాళ్ళు కూడా ఒకవేళ కేరళ ట్రిప్లో కోవాలం తప్పకుండా సందర్శించండి. కోవాలంకు దగ్గరలో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. బ్యాక్ వాటర్ వ్యూస్ అని, జటాయు టెంపుల్ అని, తర్వాత చాలా మంచి మంచి వ్యూస్ అన్నీ ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను పెట్టుకుంటాను, చూడండి. నేనైతే ఇక్కడ లైట్ హౌస్ వచ్చే సరౌండింగ్స్లో ఉన్న ప్లేస్ని కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్తో చిన్నపిల్లలతో వెళ్ళినట్టయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది క్లిఫ్ కూడా ఎలా ఉంటుందంటే బీచ్ కూడా మనకి ఆపోజిట్ సీషోర్లోనే హోటల్స్ అన్నీ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. అదే వరకల్లోనైతే క్లిఫ్ ఉంటుంది. క్లిఫ్ దగ్గర మన బీచ్లో దిగాలంటే కొంచెం నడవాలి. బట్ ఇదైతే ఆపోజిట్గానే ఉంటుంది. ఆపోజిట్గానే మనం హోటల్ తీసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఏంటి బీచ్లో కూడా నేను రూమ్ తీసుకునే ఆపోజిటే ఈ బీచ్ అన్నమాట. ఈ పక్కనే track.